వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, ఎలాగైనా సరే గెలవాలి మీ మీద అని చెప్పి కార్మిక్స్ దిగజారిపోతున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఏ రకంగా దిగజారిపోయారు, దిగజారి ఏం పనులు చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. అలాగే ఏంజల్ మీకు వీరి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ శత్రువులు అండర్ ఇన్వెస్టిగేషన్ నుంచి కస్టడీలోకి మారారంట, ప్రెజెంట్ టైంలోకి మారారంట. ఏ విషయంలో దొరికిపోయారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే వీరు అందరూ దొరికిపోయారా, కొంతమంది దొరికారా, ఇంకా ఎవరెవరు ఉన్నారు మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మీరు శత్రువులుగా భావించే వాళ్ళు, ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న ఎనర్జీలో మిమ్మల్ని బాధ పెట్టాలి, మీరు ఎదగకూడదని కోరుకుంటున్న వాళ్ళండి. నేను ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఎలాగైనా గెలవాలి అని చెప్పి దిగజారిపోతున్నారంట. ఏం చేస్తున్నారు? హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి డబ్బులు ఇస్తున్నారంటండి. ఏ రకంగా దిగజారిపోయారు ఏంజల్? ఎస్, హార్ట్ బ్రేక్ క్రియేట్ చేయడం కోసం, మిమ్మల్ని ఏడిపించడం కోసం డబ్బులు ఇచ్చి ఏదో క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటండి. మిమ్మల్ని ఎలాగైనా బాధ పెట్టాలి అనుకుంటున్నారు, కానీ అది జరగట్లేదు. సో అందుకని చెప్పి మీ బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చి వాళ్ళు చేత నెగిటివ్ ఎనర్జీస్ చేయించి మిమ్మల్ని బాధ పెట్టారు. సో అది జరగట్లేదు కదా, ఇంకా వారిని ఎందుకు వదిలేయడం అని చెప్పి మీ బ్రదర్ ఫిగర్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. మీరు బ్యాలెన్స్ అయ్యారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఏ రకంగా దిగజారారు? చివరికి ఎక్కడికి అంటే ఎవరి చేత అయితే పనులు చేయించుకున్నారో, ఎవరినైతే నమ్మించి వాళ్ళు తోడుగా ఉంటాము, మీకు ఏ రిస్క్ ఉండదు, మీరేం చేసినా సరే వాటి నుంచి బయట పడేస్తాము అని చెప్పి డబ్బులు ఇచ్చి మీ వెనక గోతులు తవ్విన వాళ్ళే ప్రస్తుతం నమ్మించి వాళ్ళని గొంతుకోయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వారికి తెలియకుండా వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి చూస్తున్నారు, దారులు చూస్తున్నారంట. వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ కూడా వృధాగా ఖర్చు అయిపోయేలా చేస్తున్నారంట. మీ డివైన్ అయితే వారిని మీ జీవితంలోకి రానివ్వలేదంట, క్లియర్గా రానివ్వలేదు. వారి పనులు కూడా వారి అనుకున్న పనులు కూడా జరగనివ్వట్లేదు మీ విషయంలో. అందుకని మీరు ఏ పని చేసినా అందులో మీకు లాభాలు రాకుండా చేయాలనుకుంటున్నారంట. అలాగే ఇప్పుడు వరకు వాళ్ళు ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చారో, ఎందుకంటే డబ్బులు వాళ్ళకి ఇచ్చి మేమే చేయించిన తర్వాత వాళ్ళు అన్నీ కోల్పోయారు. వాళ్ళు ఏదో సాధిద్దామని మీ వెనక తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అనుకున్నారు, కానీ వారు సాధించిన దానికంటే కోల్పోయిందే ఎక్కువ. సో ఇచ్చి అవతల వాళ్ళు మధ్య రకంగా వారు బాగుపడ్డారు. అందుకని అది గమనించి వీళ్ళు డబ్బులు ఇవ్వడం వల్లే వాళ్ళు సెటిల్ అయ్యారు, వీళ్ళు డబ్బులు ఇవ్వడం వల్లనే వాళ్ళని చూసి జెలసీగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టి వారికి కూడా లాస్ వచ్చేలా చేస్తున్నారంట. ఎవరు కూడా వారికంటే పై స్థానంలో ఉండకూడదు అనుకుంటున్నారు. చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ రకంగా వాళ్ళు దిగజారిపోయారు అని చెప్పి అంటున్నారండి ఏంజల్స్. ఎస్, ఓవర్ బర్డెన్ అయితే చేయలేరండి. మిమ్మల్ని బాధ పెట్టడం కోసం వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటే, కొత్త వాళ్ళకి. అండ్ డబ్బులు ఇచ్చి చెప్పండి ఏంజల్స్, మళ్ళీ కొత్తగా డబ్బులు ఇస్తున్నారంట, దారులు వెతుకుతున్నారంటండి. డబ్బులు పోగొట్టుకున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. ఎందుకంటే మీ జోలికి మీ డివైన్ రానివ్వలేదు, తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వరు, అందుకని చెప్పి మళ్ళీ వాళ్ళని బాధ పెడుతున్నారంట. ఎస్, ట్రావెలింగ్లో అవకాశంగా తీసుకుందామని చూస్తున్నారంటండి. బాధ పెట్టడానికే అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నారంట. మీ విషయంలో స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి మీ డివైన్. మీ జోలికి వస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరుతారు. మిమ్మల్ని అయితే బాధ పెట్టడానికి వాళ్ళు అనుకుంటున్నారు, పథకాలు పన్నుతున్నారు, కానీ వారి ఆటలు సాగవు అని చెప్పి చెప్తున్నారండి. వారు వేరే వాళ్ళకి మీకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మీరు ట్రావెల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప ప్రయోజనం ఉండదు అని క్లియర్గా చెప్తున్నారు. ఈ విషయం అయితే మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి జరగదు, దీని ద్వారా మంచి జరగదు అని చెప్తున్నారండి. మిస్సింగ్, వాళ్ళ లైఫే మిస్సింగ్ అండి. ఎస్, నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయి. వాళ్ళు ఏదైతే సంపాదించాలనుకున్నారో దానికి పాత క్లియర్గా బ్లాక్ అయిపోయిందండి, దారి లేదు. వారికి ప్రస్తుతం డబ్బులు సంపాదించడానికి కూడా దారి కనిపించట్లేదండి. ఎస్,
న్యూ బిగినింగ్ అంటండి, తప్పించాలి అనుకుంటున్నారంట, లేదా మీరు చేస్తున్న పనిని ఆపాలి అనుకుంటున్నారంట. పర్మనెంట్గా ఇంకా మీరు ఆ పని చేయకూడదు, ఎలాగైనా సరే మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, మీరు సెటిల్ అయిపోతున్నారని మిమ్మల్ని బోర్లా వేద్దాం అనుకున్నారంట, తలకిందులుగా చేసేద్దాం మీ జీవితాన్ని, చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పారిపోదాము, ఇంకా అసలు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు అని వారు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయి. కర్మ అనేది ఇన్స్టెంట్గా అనుభవించేశారు, మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చేసి వెంటనే అనుభవించేశారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మిమ్మల్ని అయితే బాధ పెట్టలేకపోయారండి, ఏ రకంగా కూడా బాధ పెట్టలేకపోయారు. పాస్ట్ పర్సన్ అండి, దారులు చూస్తున్నారంట, డబ్బులు రాకుండా చేయడానికి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు జీవితంలో బాగుపడటం, డబ్బులు సంపాదించడం వారికి ఇష్టం లేదంట, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ లేదు, అవకాశం వారికి నేరుగా లేదని వేరే వాళ్ళు పంపించడానికి ప్రయత్నిస్తున్నారంట. మీ లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా, వాళ్ళందరి ఏడుపులు కూడా మీకు బ్లెస్సింగ్స్గానే వస్తున్నాయి. సో వాళ్ళు అకారణంగా మీ మీద చేసే అన్ని ప్రయత్నాలు కూడా వాళ్ళకి రివర్స్ అయిపోతున్నాయండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీ లైఫ్లో వచ్చే సోల్మేట్ని వాళ్ళు ఆపలేరు, ఆపడానికి దారి కూడా లేదు. ఓకేనా, అండ్ అందుకని టైం కోసం చూస్తున్నారంట, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఎలాగైనా మీరు అందరి ముందు తలదించుకునేలా చేసి మీరుంటున్న ఊరు నుంచి పంపించేయాలి, ఎక్కడికో అక్కడికి దూరంగా పంపించేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. మీ లైఫ్లోకి సోల్మేట్ రాకుండా చేయాలనుకుంటున్నారంట, కానీ దానికి అవకాశం లేదు. ధారాళంగా మీరు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటారు, ఏం చేయాలనుకుంటే అలా చేస్తారు. డబ్బులు పోగొట్టుకున్నారంటండి, కడుపు నొప్పితో డబ్బులు పోగొట్టుకున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మిమ్మల్ని చీట్ చేద్దాము అని చెప్పి, చీట్ చేసి మిమ్మల్ని వీక్ చేద్దాము, ఎవరి ముందు మీరు తల ఎత్తుకొని మాట్లాడకుండా చేసేద్దాం అని అనుకున్నారంట. బాధ పెట్టడానికి అవకాశం లేదండి. ఈ విషయంలో మీ యొక్క పితృదేవుళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. పితృదేవుళ్ళు ప్లీజ్ చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 0606 చెప్పండి పితృదేవుళ్ళు, మన కలెక్టివ్ యొక్క పితృదేవుళ్ళు ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వావ్, టేక్ చార్జ్ విత్ అథారిటీ, మీకు అడ్డు లేరు, మిమ్మల్ని ఎవరు ఆపలేరు అని చెప్తున్నారండి. హోల్డ్ ద స్పేస్, టైం తీసుకోండి, మీ విషయంలో టైం తీసుకోండి అని చెప్తున్నారు, రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నారు. అండ్ మీ యొక్క టాలెంట్స్ని మీద నమ్మకం ఉంచండి. టైం మారే కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ మీరు కూడా డెవలప్ అయ్యారు, మీరు కూడా చాలా నేర్చుకున్నారు. ఓకేనా, సో మిమ్మల్ని మీరు తక్కువగా అనుకోద్దు, చేయగలనా, చేస్తానా, వస్తాయా, వద్దు, మీరు చాలా టాలెంటెడ్, మీరు అనుకున్న దానికంటే చాలా టాలెంటెడ్. ఓకేనా, మారుతున్న టైంని బట్టి మీరు కూడా మారారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. మీ పితృదేవులు. ఎస్, చెప్పండి ఏంజల్స్, మన యొక్క కలెక్టివ్ యొక్క పితృదేవుళ్ళు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, మీరు చాలా ఎదిగారు, చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, మీలో ఒక మెచ్యూరిటీ అనేది వచ్చింది, అవతల వారు చెప్తుంది నిజమా కాదా అని ఇన్స్టెంట్గా గ్రహించగలుగుతున్నారు, వారి యొక్క మాటల ద్వారా మీకు తెలిసిపోతుంది. అది ఒక యూనిక్ గిఫ్ట్ అండి, డివైన్ గిఫ్ట్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ ఏదైతే స్నేక్ తన యొక్క ఓల్డ్ స్కిన్ని వదిలేస్తుందో, ఆ విధంగా మీ గతంలో జరిగిన వాటన్నిటినీ కూడా వదిలేయండి ఇంకా పక్కకి. ఓకేనా, మాట వరుస కూడా దేన్ని గుర్తు తెచ్చుకోవద్దు, ప్రజెంట్లో ఉండండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి. అండ్ ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ వైపుగా ప్రస్తుతం పనులు చేయండి. ఓకేనండి, కీప్ గోయింగ్. మీ పితృదేవులు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు మీకు ఏం మెసేజ్ చెప్పాలో ఆ మెసేజ్ ఖచ్చితంగా చెప్తారు, ఏం జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా చెప్తారండి. మీరు స్ట్రాంగ్గా ఉండి నిజాయితీగా ఏ పని చేయాలనుకున్నా సరే పితృదేవుల బ్లెస్సింగ్స్ తీసుకొని చేయండి, అస్సలు ఆటంకాలు ఉండవు. ఓకేనా, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.